ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు, బ్రాహ్మణ జీవితం యొక్క ఆది వరదానం స్నేహశక్తి. అంటే భగవంతుడితో మనం ఎంత స్నేహం చేస్తే అంత వరదానం ప్రాప్తి చేసుకుంటాము అని అంటున్నారు పరమాత్మ. వరదానాల ప్రాప్తి అంతగా మనం చేసుకుంటాము అంటున్నాం. అంటే ఎంత మనం పరమాత్మతో స్నేహం పెట్టుకుంటే అంత. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? ఈరోజు నలువైపులు ఉన్న పిల్లలందరి యొక్క స్నేహపూర్వక స్మృతులు సమర్థ బాబ్దాదా వద్దకు స్నేహ సాగరం వల్ల చేరుకున్నాయి. ప్రతి ఒక్క బిడ్డ మనసులో మనోభిరాముడు ఇమిడి ఉన్నారు, మరియు మనోభిరాముని మనసులో స్నేహి పిల్లలందరూ ఇమిడి ఉన్నారు. స్నేహం చాలా గొప్ప శక్తి. భగవంతుడితో స్నేహం చేయడం అంటే అది చాలా గొప్ప శక్తి అంటున్నారు పరమాత్మ. స్నేహశక్తి కష్టాన్ని సహజం చేస్తుంది. ఎక్కడ ప్రేమ ఉంటుంది అక్కడ శ్రమ ఉండదు. శ్రమ మనోరంజనంగా అయిపోతుంది. శ్రమ ఆటగా అనిపిస్తుంది. స్నేహశక్తి దేహం మరియు దేహ ప్రపంచాన్ని శిఖంలో మరిపింప చేస్తుంది. ఎప్పుడైతే పరమాత్మతో స్నేహం ఉంటుందో అప్పుడు స్నేహంలో ఏది మర్చిపోవాలనుకుంటే అది మర్చిపోగలరు. ఏది స్మృతి చేయాలనుకుంటే దానిలో లీనం అయిపోతారు. స్నేహశక్తి సహజ సమర్పణ చేయిస్తుంది. స్నేహశక్తి బాబా సమానంగా తయారు చేస్తుంది. స్నేహం ప్రతి సమయం పరమాత్మ తోడిని అనుభవం చేయిస్తుంది. స్నేహం సదా స్వయంపై బాబా ఆశీర్వాదాలు చెయ్యి ఛత్రఛాయి సమానంగా అనుభవం చేయిస్తుంది. స్నేహం అసంభవాన్ని ఎంత సహజంగా సంభవం చేయిస్తుందంటే ఆ కార్యం జరిగే తీరుతుంది. స్నేహం ప్రతి సమయం నిశ్చింత స్థితిని అనుభవం చేయిస్తుంది. స్నేహం ప్రతి కర్మలో విజయం యొక్క నిశ్చింత స్థితి అనుభవం చేయిస్తుంది. ఈ విధంగా స్నేహశక్తిని అనుభవం చేసుకున్నారు కదా. బాబ్దాదాకి తెలుసు, అంటే పరమాత్మతో స్నేహం పెట్టుకోవడం వలన ఎంత సహజంగా ఇవన్నీ మనకు ప్రాప్తిస్తాయి అంటే ఈ వరదానాలన్నీ మనకి సహజంగానే ప్రాప్తిస్తాయి అంటున్నారు పరమాత్మ. అచ్చా, ఓం శాంతి.